అంటే దేవుడికి కూడా ఏమున్నాయి? మనోభావాలు ఉన్నాయి. అవి ప్రతిరోజు ఆయనకి ఏమవుతున్నాయి? దెబ్బతింటున్నాయి. మనోభావాలు ఉన్నాయి ఆయనకి, అవి ప్రతిరోజు దెబ్బతింటున్నాయి. జాగ్రత్త అనే అంశాన్ని మీ అందరికి కూడా వాట్సాప్లో పంపడం జరిగింది. మొట్టమొదటిగా మనుషులుగా మనకు మనోభావాలు లేవా? ముందు మన గురించి మాట్లాడుకుందాం, తర్వాత దేవుడి దగ్గరికి వెళ్దాం. దేవునికి కూడా ఉన్నాయని పెట్టాను కాబట్టి దేవుడి దగ్గర కూడా వెళ్దాం. ముందు మనుషులుగా మనకు మనోభావాలు ఉన్నాయా? అసలు మనోభావన అంటే ఏంటి? అవి దెబ్బతింటం ఏంటి? మనోభావన అంటే ఏంటి చెప్పండి. వాటికి దెబ్బతింటం ఏంటి? అవి దెబ్బతింటం ఏంటి అనేది మనకు తెలియాలి. మనోభావన అంటే అర్థం ఏంటంటే, ప్రతి మనిషికి మనస్సు ఉంటుందండి. ప్రతి మనిషికి ఏముంటుంది చెప్పండి? మనస్సు ఉంటుంది. ఆ మనసులో కలిగే ఫీలింగ్స్నే ఏమన్నారు తెలుసా? మనోభావాలు. అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. మనసులో కలిగే ఫీలింగ్స్ని ఏమన్నారు? మనోభావాలు అన్నారు. అవి ఒక్కొక్కసారి ఏమవుతాయంటే హర్ట్ అవుతాయి, దెబ్బతింటాయి. మనం అనరాని మాట ఏదన్నా అన్నాం అనుకోండి, వారి మనోభావన ఏమవుతుంది? వారి మనసులో కలిగే ఫీలింగ్ ఏమవుతుంది? దెబ్బతింటుంది. ఇది మనుషులకు కలిగే మనోభావాలు, వాటికి కలిగే దెబ్బలు. దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు నేను చెప్తాను. ఆ మధ్యకాలంలో ఒక హేతువాది, ఒక నాస్తికుడు, తెలంగాణ తంది, ఆయన పేరు బైరి నరేష్. నేను చెప్పినందుకని మీరు తర్వాత యూట్యూబ్లో చూడండి. ఆయన పేరు ఏంటి చెప్పండి? బైరి నరేష్. ఆయన దేవుని నమ్మడు. ఆయన ఒక హేతువాది, ఒక నాస్తికుడు. అతడు ఏం చేశాడంటే, హైందవ సోదరులు దేవునిగా భావించే అయ్యప్ప స్వామిని హవాక్కులు చెవాక్కులు పేల్చి రకరకాలుగా వ్యంగ్య అస్త్రాలతో మాట్లాడాడు. అయ్యప్ప స్వాముల వారిని వారు దేవుడిగా భావిస్తున్నారు, నీకు దేవుడు కాకపోవచ్చు. మరి వారు దేవుడిగా భావించే వ్యక్తిని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే వారి మనోభావాలు దెబ్బతినవా? దెబ్బతిన్నాయి. అయ్యప్ప స్వామిని దేవునిగా భావించే వారి మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయి. వీడికి దెబ్బలు పడ్డాయి. వారి మనోభావాలకి కేవలం దెబ్బలు తగిలితే పర్లేదు, కానీ ఆ దెబ్బల వల్ల వీడికి ఏం తగిలినాయి? చిత్తకు కొట్టేశారండి. పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేశారండి. మనోభావాలు దెబ్బతింటే ఎలాంటి ప్రమాదం జరుగుద్దో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మరొకడు వచ్చి కూర్చున్నాడు, నేను దళితుణ్ణి, నా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నాడు. ఏమైందయ్యా నీకు అని అంటే, నాకు రామాయణం నచ్చలేదన్నాడు. ఎందుకు నచ్చలేదండి అని అంటే, సరే మా అమ్మాయి దళితురాలు. మా అమ్మాయి ఎవరు? దళితురాలు. ఆవిడ పేరు శూర్పణఖ. ఈవిడ పేరు ఏంటి చెప్పండి? శూర్పణఖ. వీళ్ళ అన్నయ్య ఎవరు? రావణాసురుడు. రావణాసురుడు చెల్లి ఎవరు? ఏదో రాముడు కోత అందంగా ఉన్నాడని చెప్పేసి లవ్ ప్రపోజ్ చేసింది అనుకో. ఏమండి మీరంటే నాకు ఇష్టం, మీతో ఉండాలని నాకు అనిపిస్తూ ఉంది అని అంటే, నచ్చకపోతే రిజెక్ట్ చేయాలి. వింటున్నారా? లవ్ ప్రపోజ్ చేసింది అమ్మాయి, నీకు నచ్చకపోతే ఏం చేయాలి? నాకు నచ్చలేదని చెప్పి రిజెక్ట్ చేయాలి. అంతేగాని దళితురాలనే కదా ముక్కు చెవులని కోసారు. అమ్మ దళితుల మనోభావాలు చెప్పండి దెబ్బతిన్నాయి. మేము ఊరుకోం. మనోభావాలు దెబ్బతింటే ఎలాగుంటాయో ఒకసారి ఆలోచించండి. ఈ మధ్యకాలంలో ఒక హాస్య నటుడు, జబర్దస్తులో ఒక వ్యక్తి, అతని పేరు వేణు. ఈ మధ్యకాలంలో ఆయన డైరెక్షన్లో ఒక సినిమా కూడా తీశాడు. అది బాగా తెలంగాణలో బాగా పండింది. దాని పేరే బలగం. బలగం సినిమా తీసిన ఒకనాటి జబర్దస్త్ యాక్టర్, అతని పేరే వేణు. అతడు ఒకసారి జబర్దస్త్లో ఉండగా స్కిట్ వేస్తూ ఉన్నాడు. వేస్తూ అందులో ఒక స్త్రీ పాత్రకి, ఈ కళ్ళు గీత కార్మికులు ఉంటారు చూసారా, కళ్ళు గీసే కార్మికులు ఉంటారు కదా, ఆ స్త్రీ పాత్రకి ఆ గీత కార్మికురాలి వేషం వేసాడు. అవన్నీ పాత్రలు. అందుకని మీరు ఎప్పుడైనా చూడండి, ఇవి కేవలం కల్పిత పాత్రలు మాత్రమని ఎందుకు ముందుగానే పెట్టేస్తారంటే, తర్వాత దెబ్బలాటలు వచ్చేస్తాయని చెప్పేసి, గొడవలు వచ్చేస్తాయని చెప్పేసి. ఆ కళ్ళు గీత కార్మికురాలు వేసిన అమ్మాయి మీద కొన్ని హవాకులు చెవాకులు సెటైర్లు వేసాడు నీచంగా. అప్పుడు జబర్దస్త్ ప్రోగ్రాం అయ్యేంత వరకు బాగా చూశారు ఈ కళ్ళు గీత కార్మికులు, ఆ కులస్తులు అందరూ కూడా. ఆయన సెట్లో నుంచి బయటికి రాగానే చెత్త కొట్టేశారు.
ఏమైంది? కళ్ళు గీత కార్మికులకు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ మధ్యకాలంలో అందరిని ఒక్కొక్కరిని వేసేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి రెడ్ బుక్ ఓపెన్ అయిపోయింది కదా. ఓపెన్ అయిందా? రెడ్ బుక్ అయిపోయింది. ఒక్కొక్కరిని లోపలేస్తున్నారు. ఒకరిని పట్టుకొని లోపలేద్దామని ట్రై చేస్తూ ఉన్నాడు. వాడు మాత్రం మన ఆంధ్ర తెలంగాణలో తిరుగుతలేదు. అతడి పేరే రామ్ గోపాల్ వర్మ, ఒక డైరెక్టర్. ముంబైలో అక్కడ తిరుగుతున్నాడట. సింగపూర్లో అక్కడక్కడ. ఎందుకు తిరుగుతున్నాడు అని అంటే తెలుగుదేశపు పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకు తిన్నాయంటే ఒక్క మాట కోసం. ఆ మాట ఏంటంటే లోకేష్ గారిని పప్పు అన్నాడంట. లోకేష్ గారిని ఏమన్నాడు? అందుకని ఈ పార్టీ కార్యకర్తల మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయి. వాడు దొరికాడంటే లోపలికి వెళ్ళిపోతారు. ఆ మధ్యకాలంలో మనోభావాలంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను నేను. చాలా ఉన్నాయి చెప్పాలంటే తెల్లారిపోతాయి. మధ్యకాలంలో ఒక ఆంధ్రజ్యోతి, ఒక ఈనాడు, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఛానల్లో జగన్ గారి మీద ఒక అభియోగం మోపారు. ఏంటి ఆ అభియోగం అంటే, ఈ అదానీ గ్రూపుకు సంబంధించిన వాళ్ళతో జగన్ గారు పాలనలో ఉన్నప్పుడు కుమ్మక్కైపోయి 200 కోట్ల రూపాయలు తినేసాడండి అని. జగన్ గారి మీద వచ్చిన అభియోగం ఏంటి? ఆరోపణ ఏంటి? అదానీ గ్రూప్ వాళ్ళతో కలిసి, మన దగ్గర కూడా ఇక్కడ ఉంటుంది అదానీ గ్రూప్. ఎక్కడది? లైట్ హౌస్ దగ్గర ఉంటుంది. ఆ కంపెనీలతో కుమ్మక్కైపోయి 200 కోట్ల రూపాయలు తినేశాడు అని ఒక అభియోగాన్ని మోపితే ఈయన తిరగేసి కేసు ఎట్టేశాడు. ఏమన్నా తెలుసా? ఆధారాలతో సహా నా మీద మోపిన అభియోగం నిజమని నిరూపించాలి, లేదంటే 2 ఛానళ్ళకు కలిపి 100 కోట్ల రూపాయల జరిమానా. కారణం ఏంటంటే నేను చేయని దాన్ని చేశారని చెప్పారు. నా మనోభావాలు దెబ్బతింటే ఎన్ని కోట్ల నష్టం? 100 కోట్లు జరిమానా. అర్థమవుతుందండి? ఈ విధంగా చెబుతూ వెళ్ళిపోతే ప్రియులరా చాలా ఉన్నాయి. నేను ఇంతటి తాపుతున్నాను. ఒక భార్య నువ్వు నాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోయింది భర్తని. ఎందుకని? ఇటు తాగేసి వచ్చి కట్టుకున్న భార్యని తిడితే పొడుద్ది, కానీ ఇంటి దగ్గర ఉన్న అమ్మ నాన్న తిడితే ఊరుకుంటుందా? నువ్వు తాగొచ్చింది పెద్ద తప్పు. పైపెచ్చు తిడితే నన్ను తిట్టాలి, కానీ మా అమ్మ బాబులు ఏం చేశారు? నువ్వు మా అమ్మ మా నాన్న తిట్టావు కాబట్టి నువ్వు నాకు అక్కర లేదు. ఎందుకంటే నా మనోభావాలు దెబ్బతిన్నాయి. మొన్న ఆ మధ్యకాలంలో నచ్చిన వస్త్రాలు తీసుకురాలేదని పండక్కి అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయిందంట. అంటే నచ్చిన బట్టలు లేకపోతే ఏమైంది? ఈవిడికి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకని వెళ్ళిపోయింది. అందుకేనండి ఈరోజు అలకలు, ఆ తర్వాత కోపాలు, గొడవలు, ఆత్మహత్యలు, మర్డర్లు ఎన్నెందుకు జరుగుతున్నాయి? ఒక వ్యక్తిని చంపడం ఎందుకు? ఒకడి మీద గొడవకి వెళ్ళడం ఎందుకు? ఒక వ్యక్తి ఆలగడం ఎందుకు? వీటన్నిటికి గల కారణం, ఈ మారణకాండకు గల కారణం ఏంటంటే ఆ వ్యక్తి మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయి. ఎంతవరకు బాగుంది. ఇప్పుడు విషయానికి వస్తాను, జాగ్రత్తగా వినండి. మనుషులుగా మీకే మనసు ఉండి ఆ మనసుకు బాధ కలిగితే మీ మనోభావాలు దెబ్బతిన్నాయని రాస్తారోకాలు, ర్యాలీలు, గొడవలు, అవసరమైతే చంపడాలు, కేసులు, కోర్టులు, తండాలుగా వెళతారు. అంబేద్కర్ విగ్రహం జోలికి వెళ్ళండి. అంబేద్కర్ని, రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఆ తర్వాత ఏమవుతాయి? గొడవలు అవుతాయి. మనుషులుగా మీకే మీ మనోభావాలు దెబ్బతిని ఇన్ని గొడవలు చేస్తుంటే, ఇంత రచ్చ చేస్తుంటే మనుషులను సృజించిన దేవుడికి మనసు లేదా? మనసున్న మనుషులను సృజించిన దేవుడికి ఏమి లేదు? మనసు లేదా? ఆయనకి భావం లేదా? ఆ మనోభావాలు అనగా మనసులను కలుగజేసిన దేవునికి మనోభావాలు లేవా? ఆయన మనోభావాలు దెబ్బతినవా? ఆయనకి బాధ ఉండదా? ఆయన కోప్పడ్డా? ఆయన మనోభావాలను దెబ్బతినేటువంటి ప్రవర్తన మనం చేస్తే ఆయనకు కూడా మనం ఏమొస్తుంది? కోపం వస్తుంది, బాధ వస్తుంది, రోషం వస్తుంది. వస్తుందా? అసలు దేవుడికి మనసు ఉందండి? మనసున్న మంచి దేవా, నీ మనసును
నాకు ఇచ్చావంటే బాగుంటుంది. నాకు ఇచ్చేసారు ఆయన్ని. ఆయన మనసు మనకి ఎక్కడిది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అంటే ఆయనకి మనసు ఉన్నదన్న సంగతి అర్థమైంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో 5-6 మనం చదువుతుంటే క్రీస్తు యేసునకు ఏముందట? కలిగిన ఈ మనస్సు మీరు కూడా. ఆ మనసు మనకు లేకపోయిన పాట అయితే చితకబాడేస్తాం మనం. నీ మనసును నాకిచ్చావా, ఎంత బాగా పాడతాం మనం. అందులో రాగాలు, గమకాలు, శమకాలు అన్నీ పడతా ఉంటాయి. కానీ ఏముండదు, ఆ మనసు ఉండదు. అసలు దేవుడికి మనసు ఉందా అండి? ఒక్కసారి వెళదాం ప్రియులారా అపోస్తుల కార్యములు. దానికి ముందు రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం చదువుదాం జాగ్రత్తగా. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు. చాలండి. ఇప్పుడు 2 వచనాలు నేను మీకు చూపించాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కానివ్వండి 2వ అధ్యాయం 5-6 వచనాలు. ఇప్పుడు మనం చదువుకున్న రోమిలకు రాసిన పత్రిక ఏమండి 11వ అధ్యాయం 34వ వచనంలో కానివ్వండి, దేవునికి ఏముందట? మనసు ఉంది. మరి ఆయనకి మనసు ఉన్నప్పుడు, ఆ మనసుకు మనోభావాలు ఉన్నప్పుడు, ఆ మనోభావాలు దెబ్బతినవా? తింటాయి. దేవుడికి కూడా మనసు ఉంది, ఆ మనోభావాలకు దెబ్బలు తగులుతున్నాయి అన్న సంగతి భక్తుడైన దావీదు గుర్తించాడు. మనం గుర్తించలేదులేండి. ఇంకా ఆయనకంటూ ఒక మనసు ఉంది, ఆ మనసుకు మనోభావన ఉంది, ఆ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎవ్రీడే, ప్రతిరోజు ఆయన మనోభావాలు ఏమవుతున్నాయి? నీకెప్పుడో సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో గొడవ వచ్చినప్పుడో తేడా వచ్చినప్పుడో నీకు మనసుకు గాయం అవుతుంది తప్ప, దేవునికి ప్రతిరోజు తన మనోభావాలకి ఏమవుతున్నాయి? దెబ్బలు తగులుతున్నాయి. ఆ సంగతి దావీదు గుర్తించాడు. ఒక్కసారి ఆ సందర్భాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం నా కోసం చదవండి ప్లీజ్. 27వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందామండి. నీ ముఖమును అలిగాడైనా, అలిగాడండి. మొహం చూడడానికి కూడా ఇష్టపడట్లేదంటే అలిగాడు. ఎందుకు అలిగాడంటే ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంకేమంటున్నాడా? కోపము చేత నీ సేవకుని తోలివేయకము అంటే ఆయనకి ఏమొచ్చింది? కోపం ఎందుకు వచ్చింది? ఆయన మనోభావాలకి ఏమైంది? దెబ్బతిన్నాయి. ఆయన కోపం వచ్చేసింది. మనం అడిగింది ఇవ్వనప్పుడు కోపం వచ్చేస్తుంది. కారణం ఏంటంటే మనం అడిగింది తేలేదు కాబట్టి వాడు మనోభావాలు ఏమని దెబ్బతిన్నాయి. అర్థమవుతుందా? దేవుడు కూడా చేయమన్నది చేయకపోయేసరికి, అడిగింది ఇవ్వకపోయేసరికి, ఉండమన్నట్లు ఉండకపోయేసరికి, బ్రతకమన్నట్లు బ్రతకపోయేసరికి ఆయనకి కూడా ఏమొచ్చింది? కోపం వచ్చింది. అయ్యా, సహాయం చేస్తే నువ్వే నాకు సహాయం చేయాలి. ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రక్షిస్తే నువ్వే నన్ను రక్షించాలి. నువ్వే అలిగితే అలాగా? నాకు సహాయం చేసే దిక్కు నువ్వు అక్కడవే, అలాంటి నువ్వే అలిగితే ఎలాగా? అలాంటి నీవే కోప్పడితే ఎలాగా అని అంటే, మరి నేను కోప్పడొద్దా దావీదా? నేను అలగొద్దా? నేను బాధపడొద్దా? నాకు రోషం రావద్దా? నాకు మనసు లేదనుకుంటున్నావా? ఆ మనసుకు మనోభావం లేదనుకుంటున్నావా? మరి మీరు చేసే పనులు ఎన్నాళ్ళు సహించాలి? నాకు బాధ కలిగింది. నా మనసుకి ఏం కలిగింది? బాధ కలిగింది. అయ్యయ్యో అట్లా అనరాదు, నాకు సహాయకుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, దయచేసి నన్ను వదిలేకు, నన్ను నాడు. నువ్వు నన్ను వదిలేసావంటే నేను పోయినట్టిక పాతాళానికి. దయచేసి నన్ను వదలకండి, మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తాను. 4-5 మాటలు చెప్పి ముగించేస్తాను. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. అసలు దేవుని మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటాయి? ఏ సందర్భాలలో దేవుని మనోభావాలు దెబ్బతింటాయి? మనం ఏం చేస్తే దేవుని మనోభావాలు దెబ్బతింటాయి? ఒక్కరన్నదానికి, ఒక్కడన్న మాటకి మన మనోభావాలు దెబ్బతింటుంటే, మరి భూమి మీద ఉన్న సర్వమానవాళి చేసే పనులకి దేవుడికి మనోభావాలు దెబ్బతినవా? ఆలోచించండి. ఇదొకటి మెయిన్ పాయింట్. ఒకటి చెప్తాను, బాగా అది గుర్తుపెట్టుకోండి ఈ మెసేజ్ మొత్తానికి. భర్త అనగా ఇంటికి యజమానుడు. అన్నీ తీసుకొచ్చి, కష్టపడి తీసుకొచ్చి మనల్ని పోషించే మన పోషకుడు. ఇప్పుడు ఆ భర్త మాట వినాలా వద్దా? వినాలి.
వినకపోతే ఏమండి, కూరగాయలు తెస్తున్నాడు, తినేవి తెస్తున్నాడు. రోజు నువ్వు కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టి ఆడబెట్టి ఏడబెట్టి కుళ్ళబెట్టి ఆ తినే పప్పలన్నీ కుళ్ళబెట్టి తీసుకెళ్ళి కళ్ళ ముందే దెబ్బలో వేసేస్తుంటే ఖర్చు పెట్టి తెచ్చిన తండ్రి మనోభావాలు దెబ్బతినవా? పోషకుడికి బాధ ఉండదా? పోషకుడికి కోపం రాదా? కష్టపడి సంపాదించేవాడు కోపం రాదా? ఒక్క కుటుంబాన్ని అనగా నలుగురిని పోషించే ఒక యజమానికి ఎంత బాధ ఉంటే సర్వలోకాన్ని పోషించేది ఎవరో తెలుసా? దేవుడు. ఋతువులను ఋతుక్రమాలను రప్పించి భూమికి పండే గుణాన్ని పెట్టి భూమితో పండింపజేసి ఆ పండిన ధాన్యాన్ని కొట్లలో నింపి మీ కడుపులు నింపుతున్న ఎవరు? రైతు కాదు, మరెవరు? సాక్షాత్తు దేవుడు. పంట పండకపోతే అనగా వర్షం రాకపోతే రైతు కూడా కళ్ళెత్తేడు చూస్తాడు, ఆకాశం వైపు చూస్తాడు. సర్వమానవాళిని పోషిస్తున్న దేవుడి మాట వినకపోతే అంత వ్యర్థంగా మనం బ్రతుకుతూ వ్యర్థమైన పనులు చేస్తూ ఉంటే, వ్యర్థమైన పప్పల్నే వ్యర్థంగా చేస్తే తీసుకొచ్చిన కూరగాయలనే వేస్ట్గా పడేసి ఇంత ఫీల్ అవుతున్నప్పుడు జీవితం విలువైంది. మానవ జీవితం చాలా విలువైంది. జీవితాన్నే వ్యర్థపరుస్తున్నప్పుడు, జీవితాన్ని ఇష్టానుసారంగా వాడేస్తున్నప్పుడు, విలువలేని దానిగా తీసి పడేస్తుంటే ఆయనకి ఎంత బాధ వేస్తుంది. అసలు ఎప్పుడెప్పుడు దేవుని మనసుకి మనోభావాలకు దెబ్బలు తగులుతాయి, దెబ్బతింటాయి అనేది బైబిల్లో చూద్దాం. మొదటిగా రాసుకోండి, కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం. కీర్తనల గ్రంథం. దేవుని మనోభావాలు ఎప్పుడెప్పుడు దెబ్బతింటాయి? నంబర్ 1 పాయింట్. 106వ అధ్యాయం 19వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. హోరేబులో ఇశ్రాయేలీలు దూడను చేయించుకొనిరి. పోత పోసిన విగ్రహమునకు ఇది చెయ్యొద్దు, విగ్రహానికి నమస్కారం చేయొద్దని ముందే చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? నిర్గమకాండం 20వ అధ్యాయము 4వ వచనం స్టార్టింగ్లోనే. ఏ రూపాన్ని చేసుకోవద్దు, విగ్రహమునైనా చేసుకోవద్దు, దానికి సాగిలపడద్దు, నమస్కారం చేయొద్దు, ఆరాధించొద్దు. అలా చేస్తే నా మనోభావాలు ఏం తగులుతాయి? దెబ్బతింటాయి, నాకు రోషం వచ్చేస్తుంది అన్నాడు. ఇప్పుడు వద్దన్నదే చేశారు వీళ్ళు. ఏం చేశారు? నాకు రూపం ఇవ్వద్దు అన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఆత్మ. 4వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనంలో దేవుడు ఆత్మ అని వ్రాయబడింది. ఆత్మదేవునికి ఏమీ లేదు, ఆకారం లేదు. కాబట్టి నాకు ఆకారాన్ని ఇవ్వకండి రా అని చెప్పేశాడు దేవుడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, మొదటి తప్పు ఆకారాన్ని చేశారు, ఒక తప్పు. రెండో తప్పు, ఆ ఆకారం కూడా ఎలాంటి ఆకారం చేశారో ఒక్కసారి మీరు ఆలోచించండి. అక్కడే తమ మహిమాస్పదము అనగా మహిమగల దేవుణ్ణి ఆకారం లేని దేవుణ్ణి కనీసం మనిషిగానన్నా చేయలే. దేవుణ్ణి ఎందుకంటే మనిషిగానన్నా చేయలేదని ఎందుకంటున్నానంటే, మనం సాక్షాత్తు ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. మనలాగన్నా చేసిన ఆయన ఫీల్ అవ్వకపోనేమో. కానీ దేవుణ్ణి ఎలా చేశారంట? గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. చదువుదాం. మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను ఏమండి, ఇంకేమన్నాడు? హాము దేశముల ఆశ్చర్యకార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయిరి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదను, ఎందుకంటే నా మనోభావాలు దెబ్బతిన్నాయి. నీ పేరేటి తల్లి? నిర్మల. ఎంత బుజ్జిగా ఉన్నావు బాబు, దూడము తీసుకొని. ఎంత అందంగా ఉన్నావు నువ్వు. బాగుందా? ఒప్పుకుంటారా? అదేంటండి? ఏమండి, చాలా బాగున్నావు పుష్ప, నువ్వు పంది చెవులు వేసుకొని. ఎంత అందంగా ఉన్నావో. నిజంగా పంది కమ్మలేడి తక్షణం నీకు ఎట్టినట్టు ఉంటుంది. బాగుందా? ఏ బాధ వచ్చేసిందా? మీకు వచ్చినా రాకపోయినా మిమ్మల్ని కన్నులకు రాదా? ఏటి మా పిల్లల్ని దూడలు, కుక్కలు, పందులు ఇలా పోల్చేస్తారా? ఎంత బాధ వచ్చేస్తుందండి. సాక్షాత్తు దేవుణ్ణి ఏం చేశారంటే వీళ్ళు? గడ్డి మేసేవాడు దేవుడు. గడ్డి మేసే దూడపిల్ల ఇలా చేశారా? దేవుని మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటాయి తెలుసా?
ఇష్టానుసారమైన ఆకారాలు ఆయనకి ఇచ్చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఆయన మనోభావాలు దెబ్బతింటాయి. ఒకరోజు నేను ఇక్కడ కదలేండి, రాజనగరంలో గృహ దర్శనాలకి వెళ్తున్నాను. ఆ చెల్లెళ్ళ ఇంట్లో కుక్క ఉందండి, పెంపుడు కుక్క, తెల్ల కుక్క, జూలు బాగా క్యూట్గా ఉంటుందండి. అది ఎవరు వెళ్ళినా గట్టిగా అరిచేస్తుందండి. అరిచేది కరవ తెలుసు కదా మీకు. అరిచేవి ఏం చేయవు, కరవు. అది గుర్తుపెట్టుకోండి. గట్టిగా అరిచేస్తూ ఉంది. నాకు భయం కదా, మరి ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాను కదా, గట్టి పచ్చిని చేసి ఉన్నాను నేను. అప్పుడే ఇంజక్షన్లు అన్నీ పడి ఉన్నాయి. ఆ కుక్క అరిచిందంటే కొంత భయంగా ఉంటుంది, ఎందుకంటే అది అమాంతంగా ఒకసారి నేను బయటేసుకుంది కాబట్టి. ఒకసారి కుక్క భయపడుతూనే నేను గేటు దగ్గర ఉండి, ఆ గేటు ఓపెన్ చేసి ఉన్నా కూడా నేను గొళ్ళు పెట్టేసుకుంటున్నాను బయట ఉండి. అప్పుడు ఆ ఇంట్లో నుంచి చెల్లొచ్చి, ఒరే టామీ, మన పాస్టర్ గారు రా, పాస్టర్ అన్నయ్య, మన పాస్టర్ అన్నయ్యరా. ఏంట్రా మన పాస్టర్ అన్నయ్య అంటే ఇప్పుడు కుక్క నాకేమవుతాడు? తమ్ముడు, కుక్క తమ్ముడు. బాగుందేమన్నా? మన పాస్టర్ అన్నయ్యరా అన్నందుకే నాకు బాధ ఉంటుంది. కుక్కను చూపించి, ఒరే అరవకురా, ఆయన ఎవరు అనుకుంటున్నావు, మన పాస్టర్ అన్నయ్య. ఇటు కుక్క కూడా అన్నయ్య. నేను బాధ ఉండదా? నీకెంత బాధ ఉంటే ఆయన దొండ చేసావు, గడిమేసి దొండ చేసావు, ఆయనకి బాధ ఉండదా? ఒకటి అర్థమైంది, భూమి మీదనున్న ఏ ఆకారాన్ని దేవుని ఆకారంతో పోల్చినా దేవుడి మనోభావాలు దెబ్బతింటే అస్సలు సహించడు ఆయన. రెండో విషయం నోటి ఇచ్చేద్దాం, చూడండి దయచేసి. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుదాం. అనికన్నాడు, గడ్డి మేసే దూడను లేదా ఎద్దురు పనికి నన్ను మార్చారు కాబట్టి నాకు రోషం వచ్చింది, మిమ్మల్ని నశింప చేస్తానన్నాడు అక్కడే. ఇప్పుడు రెండో సందర్భాన్ని చెప్తున్నాడు, ఎప్పుడు దేవుని మనోభావాలు దెబ్బతింటాయనంటే న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదామండి. ఇశ్రాయేలీయులతోనే చెప్తున్నాడు దేవుడు. అయితే మీరు ఏంటట, దేవుణ్ణి ఏం చేశారంట? వదిలేశారట. దేవుణ్ణి ఏం చేశారు? వదిలేశారు. ఎవరిని తగులుకున్నారు? మీరు తగులుకున్నారు కాబట్టి చదువుదాం అలాగా. గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను, అంటే శిక్షిస్తాను. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, జాగ్రత్తగానండి. ఈ మాట ఇలాగ చదివితే మీకు అర్థమై సాగదు, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. పెళ్లి చూపులు జరిగినాయి, వినాలి బాగా. ఈ సందర్భాన్ని వివరిస్తున్నాను మీకు. పెళ్లి చూపులు, అమ్మాయి నచ్చింది, అబ్బాయి నచ్చాడు. ఆ నచ్చింది అన్న దాంతో బాగాలేదట. మరి ఏంటంటే, మేము ప్రైవేట్గా మాట్లాడుకోవాలండి, ఈ ఫ్యాషన్ వచ్చింది ఈ మధ్య. ఇటు నచ్చామన్న తర్వాత అంతటితో పోయి పబ్బం ఎట్టేసుకోవడం కాదు. మరి ఏం చేయాలి? మేమిద్దరం ప్రైవేట్గా మాట్లాడుకోవాలండి. కొంత ప్రైవసీ ఇస్తారా అంటే మమ్మల్ని ఇద్దరిని ఒక చాటు మాటకి వెళ్ళి మాట్లాడుకోవడానికి అవకాశం. సరేరా బాబు, దాన్నే ఉంది. ఇంక నచ్చిన తర్వాత ఏముంటుంది, వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అక్కడ? ఇదిగో నా టేస్ట్ ఇది. మరి నీ టేస్ట్ ఏంటి? నీ టేస్టే నా టేస్ట్. ఆ రోజులేండి, ఆ రోజుకే. ఎందుకంటే పెళ్లి కావాలి కదా. మరి ముందు నీ టేస్ట్ చెప్పంటుంది. అసలు ఏం మాట్లాడనట్టు ఉంటుందండి. పెళ్ళైన తర్వాత ఇడు ఆవిడే మాట్లాడుద్ది. ఇక ఆ పెళ్లి చూపుల రోజు మాత్రమే. పెళ్లి చూపు నాకు అనిపిస్తుంది, నేను చాలా పెళ్ళిళ్ళు చేశాను కదండి. వ్యాధి ఎందును బాధ ఎందును ఆరోగ్యమందు నిజంగా మాట్లాడరావు అనుకుంటాం. తాళి కట్టిన తర్వాత ఇంట్లో తప్పాలు తీసుకుని వాయించేది ఎవరో తెలుసా? ఈ మాటరాని తెల్లే. సరేలేండి, ఎలాగలా పెళ్ళి అయిపోయింది, కలిసి బతకొద్దా ఈ దుర్మార్గులు. ఇప్పుడు ఈ అమ్మ ఏం చేసిందంటే, తాళి కట్టిన వదిలేసి ఏం చేసింది? బయటోడుతూ తిరుగుతుందంట. మరి భర్తకు మనోభావాలు దెబ్బతినవా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆ దేవుణ్ణి, ఆ రక్షకుణ్ణి, ఆ సంరక్షకుణ్ణి ఇశ్రాయేలీలు వదిలేసి పరాయి దేవుళ్ళతో ఏం చేస్తున్నారు వీళ్ళు?
తిరుగుతున్నారు, కులుకుతున్నారు మన భాషలో చెప్పాలంటే. మరి ఆయనకి బాధ ఉండదా? మీరు ఆరాధిస్తున్న వాళ్ళు ఏమైనా రక్షించారా ఐగుప్తు నుంచి? వాళ్ళు ఏమన్నా ఐగుప్తులో నుంచి రక్షించిన తర్వాత ఎర్ర సముద్రాన్ని వాళ్ళు ఏమన్నా రెండు పాయలు చేశారా? ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత సీనాయి కొండ వరకు, అక్కడి నుండి కనాను వరకు మధ్యలో 40 సంవత్సరాలు తిండి పెట్టి పోషించారా వాళ్ళు ఏమైనా? నీ భర్తను కదా నేను, నీ సంరక్షకుని కదా, నన్ను వదిలేసి వాళ్ళతో గులుగుతావా? నాకు బాధ ఉండదా? దేవుణ్ణి విసర్జిస్తే దేవుని మనోభావాలు ఏమవుతాయి? దెబ్బతింటాయి. మూడో మాట జాగ్రత్తగా నోటీస్ చేయండి దయచేసి. ఇప్పుడు రెండేని. ఒకటోది ఏంటి? దేవునికి ఈ భూమి మీద ఏ ఆకారాన్ని ఇచ్చినా దేవుని మనోభావాలు దెబ్బతింటాయి. రెండోది ఏంటి? దేవుణ్ణి కాదని ఈ లోకంలో దేన్ని ప్రేమించినా, ఏది నాది నా భర్తని దేనికి ప్రాధాన్యతనిచ్చినా దేవుని మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఆయనే మొదట మనలను ప్రేమించెను. మనము ప్రేమించామని కాదు, మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. మంచోళ్ళమని మనల్ని ప్రేమించలేదు, ఏదో జాలి చూపించి ప్రేమించి నిన్ను చేసుకున్నాడు. చెడ్డదానివైనా నిన్ను కడుక్కొని చేసుకున్నాడు. మరి నువ్వు చెడ్డదానివైనా నిన్ను ఆయన రక్తంలో ఏం చేశాడు? కడుక్కొని మరి చేసుకున్నాడు. ఎంత రుణపడి ఉండాలి? రుణం లేదు, కృతజ్ఞత లేదు. పైపెచ్చు పరాయి ఒడుతూ కులుగుతానంటావా? మరి నాకు మనోభావాలు లేవా? సంసారులుగా మీకెంత బాధ ఉంటే ఆ సంసారానికి పురుడు పోసినోని నాకెంత బాధ ఉంటుంది అని ఆయన మనోభావాలు దెబ్బతింటాయి. మూడో మాట ఏంటో ఒకసారి మనం చూద్దాం దయచేసి. ద్వితీయోపదేశకాండం ఇది బాగుంటుందండి, చూడండి. 5వ అధ్యాయం 11వ వచనం తీద్దామండి. 11వ వచనం. దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించి వాడిని అతన్ని నిర్దోషిగా ఎంచడు. అంటే ఏం చేస్తాడంట? మరి నిర్దోషిగా ఎంచనంటే ఏం చేస్తాడంట? క్రిమినల్, ద్రోషి, నేరస్తుడు. ఎవరు నేరస్తుడు? ఎవరు నేరం చేసిన వాడు అని అంటే, ఆయన పేరుని అడ్డతిడ్డాలుగా వాడుకున్నారు అనుకోండి. ఆయన నామం అంటే ఏంటి? ఆయన పేరును అడ్డం పెట్టుకొని అసహ్యమైన పనులు చేస్తే అస్సలు తట్టుకోలేడంట. ఆయన మనోభావాలు ఏమవుతాయి? దెబ్బతింటాయి అనేసాడండి. ఏమండి, మొన్న ఒకడు ఇక్కడ మన పిఠాపురంలోనే బండి బుర్ర 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 అంట పోతున్నాడు. ఆ ఎదురున్న ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపేశారు. అది వీడియో కూడా వైరల్ అయిందండి ఆ మధ్య బాగా. ఆపేసిన తర్వాత వేరే బండికి నంబర్ ప్లేట్ ఎదురా అని అడిగారంట. ఉంది కదండి అన్నాడు. ప్లేట్ ఉంది కానీ దాని మీద నెంబర్లు వేయరా అన్నాడంట. దాని మీద రాసి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకుని రాసింది. తాలూకుల కోసమా నెంబర్ ప్లేటు? సీత కూడా చెవులు మూసారు. వెంటనే పాపం పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియోలో మాట్లాడుతూ, వరి మీకు నమస్కారం రా, దానికి సపరేట్గా ఏదన్నా అభిమానం ఉంటే బోర్డు పెట్టుకోండి, నెంబర్ ప్లేట్ మీద ఏముండాలి? నెంబరే ఉండాలరా, నా పరువు తీయకంటారా, నా పేరు వాడకంటారా. ఈ నామానికి ఏమొచ్చింది? భంగం కలిగింది. ఏటి ఎమ్మెల్యే గారి పేరు వాడుకున్నందుకు ఎంత బాధేసిస్తే, మరి దేవుడి పేరుని అడుగు తినేలు కూడా వాడేసుకుంటున్నారు. ఏమండి, కాళ్ళు చేతులు బాగున్నోడు ఆయన బొమ్మెట్టుకొని అడుక్కు తింటుంటే, ఒరే నేను చూస్తే జమీందారుని రా, సర్వలోకాన్ని కలిగించిన ఉండరా, నేను అందరికి భూపెట్టేవాడిని నేను, నువ్వేటి నా కొడుకువి? జమీందారు కొడుకు ఎలా ఉండాలి? అడుక్కు తింటా ఉండాలా? దేవుని పెట్టినని చెప్పుకుంటున్నావు, విశ్వాసినని చెప్పుకుంటున్నావు, గొప్పనని చెప్పుకుంటున్నావు, నా దేవుడు సృష్టికర్త అని చెప్పుకుంటున్నావు, నువ్వేటి అడుక్కు తింటున్నావు నా పేరు ఎట్టుకొని? నా మనోభావాలు దెబ్బతిన్నాయి. తండ్రి గౌరవంగా బ్రతుకుతున్నాడు ఊర్లో. ఇది ఎలాగ ఉంటుందంటే, మా నాన్నగారు పోలీస్ అండి, నేను దొంగనండి. మా నాన్నగారు పోలీస్, నేను మాత్రం దొంగనండి. మరి ఆ తండ్రి మనోభావాలు దెబ్బతినా? ఒరే దొంగలను పట్టుకునేవాడిని నేనైతే, నువ్వే దొంగ అయితే ఎలాగరా? దొంగలకు బుద్ధి చెప్పాల్సిన వాడిని నేను, నువ్వే దొంగ అయితే నేను ఏం చేయాలరా? మా నాన్న జడ్జి గారండి, నేను మాత్రం మర్డర్ చేసి నరహంతకునండి. ఏం చేయాలి? ఆయన మనోభావాలు దెబ్బతినవా? మనిషిగా నీకు ఎంత బాధ ఉంటే, నీతిమంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన స్థాయికి తగినట్టు మనం బతకకుండగా ఆయన పేరు ఆడేసుకుంటున్నాం. మనం ఆయన స్థాయికి తగినట్టుగా మనం బ్రతకకుండగా ఆయన పేరు మనం వాడేసుకుంటుంటే, మరి ఆయనకి బాధ ఉండదా ప్రియులారా?
ఇంకొకడు ఒక నీచమైన కార్యానికి ఆయన పేరు వాడేసుకుంటాడు. ఏమండి, ఎలాంటి పేరు వాడుకుంటాడంటే దాన్ని మీరు పాటగా కూడా రాశారు. మరి అది వెంకటేష్ గారి సినిమాని ఏదో నాకు తెలియదు, కానీ పాట అయితే నా చెవిలో ఉంది, వినబడింది. దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే. ఇప్పుడు దేవుడు పేరు వాడేసుకున్నాడు దేనికోసం? ఆవిడని కోరుకోవడం కోసం. అంటే నీ లవ్ను ప్రపోజ్ చేయడం కోసం కూడా ఎవరి పేరు వాడేస్తున్నావు? అబ్బే, నీ నీచమైన బుద్ధిని బయటపెట్టడానికి ఎవరి పేరు వాడుతున్నావు? దేవుడి చిత్తమైతే నువ్వు నా దానం అవుతువులే అని అనుకుంటే పర్లేదు. నా కోరిక అది ఏంటంటే ఆయన వరం ఇవ్వాలి, ఆ దేవుడు వరం ఇవ్వాలి, నేను నిన్నే కోరుకోవాలి. అర్థమైందా? పైపెచ్చు ప్రతి దానికి ఈ మధ్య మీమ్స్లో వేసేస్తా ఉన్నారు. మీమ్స్ ఉంటాయి కదా, జోకులు అనమాట. జోకు మీమ్స్ అంటేనే జోక్స్ అండి. ఏంటంటే ఆ మధ్య రేసుకుర్రం తీసాడంట ఒక ఆయన పేరు నాకు వద్దులేండి, నాకు అవసరం లేదు కూడా. ఈ మధ్యన జైలుకు కూడా వెళ్ళొచ్చాడు ఆయన, ఒక సినిమా తీసేసి. దేవుడా ఏంటయా ప్రతి మీమ్స్లో ఏటట ఆడేదో ఏదో తొండర పని చేసేస్తాడు, వెంటనే మీమ్స్ వచ్చేస్తుంది. ఏంటో తెలుసా? దేవుడా. ఎవరిని? దేవుని నామమా? అంత ఎటకారమా? అంత ఎటకారమే. అసలు దేవుడికి ఎటకారం తెలకుండా తెలిసి ఆ పిచ్చ లేచిపోద్ది, మరి దుమ్ము లేచిపోద్ది. దేవుణ్ణి ఇలాగ వాడేసుకుంటున్నారు ఏంటండి? హాస్యాన్ని పండించడం కోసం కూడా. అదే నాస్తికుడి దగ్గరికి వెళ్ళి, అయ్యో బాబోయ్ దేవుడు ఉన్నాడండి, దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, జాగ్రత్త, మీరు అలా మాట్లాడకూడదు అన్నాం అనుకోండి. నాస్తికుడు అంటాడు, ఏమంటాడు? దేవుడా గడుదు గుడ్డ. ఇప్పుడు దేవుడా ఏంటంటే దేవుడి నామని ఎలా ఉచ్చరిస్తున్నాడు? దేవుడా. సిఐ గారు, నోకరాజు బాబాయ్ సిఐ గారండి, ఈవిడ ఆయన దగ్గరికి, ఏమండి ఆయన మామూలు బట్టలో ఉన్నాడు కానీ ఆయన సిఐ గారండి అని అన్నాం అనుకోండి, సిఐ గారా గాడిద గుడ్డ అంటారా ఆయన దగ్గర? ఎందుకంటారా అంటారా? ఎందుకంటారా? ఆయన మామూలు బట్టల్లో ఉన్నా కూడా ఎందుకు వచ్చిన గొడవ అయితే ఉండొచ్చు. గడద గుడ్డ అన్నాం అనుకోండి, మన గుడ్డు బగిలేదా కొడతాడు ఆయన. కొడతాడా లేదా? కొడతాడు. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుడి నామాన్ని ప్రతిరోజు ప్రతి నీచమైన పనికి ఏమండి ప్రమాణాలకు కూడా ఆయన వాడేసుకున్నాం. దేవుడు సాక్షిగా, ఎవరి సాక్షిగా? దేవుడు సాక్షిగా, నేను అలా చేయలేదు, నేను అబద్ధం ఆడలేదు, నేను అనలేదు అంటే నీ అబద్ధాలకు కూడా ఎవరిని నెట్టేసుకుంటున్నావు? దేవుని. సువార్తకి వెళ్ళామన్నా వచ్చేసరికి దాదాపు 1 గంట అయింది. మరి అమలక్కలందరినీ పోగేసుకొని రావాలి కదా, మాకు ఇది ఒక ఉద్యోగం ఉంది కదా. ఏమండి, ఒకరిల్లు ఎక్కడ ఎస్టీ రాజాపురం ఉంటుంది, ఒకరిదేమో బలభద్రపురం ఉంటుంది, మరొకరిదేమో రాజనగరం ఉంటుంది. మరి వీళ్ళందరినీ జాగ్రత్తగా ఇల్లు చేర్చాలి కదా, లేదంటే వచ్చే నెల మళ్ళీ వాళ్ళ భర్తలు పంపరు. బాధ్యత కదా ఇది. అప్పుడు మేమేం చేసామంటే అన్ని వాహనాలన్నీ కూడా ఒక చోట పోగొడానికి ఒక టీ పాయింట్ దగ్గర, రాజనగరం హై స్కూల్ పక్కనే టీ పాయింట్ ఉంటుంది, అది 24 hours ఉంటుంది. అక్కడికి వచ్చాక వచ్చిన తర్వాత సింగనాన్న గారు ఉంటారు కదా, తమ్ముడు 5 కాఫీ అన్నాడు. ఈ డాడీ గారు ఏమన్నారు? 5 కాఫీ. నువ్వు ₹1 కోటి ఇచ్చి నీ టైంలో పెట్టనన్నాడు. ఏమన్నా నిజం చెప్పండి, ₹1 కోటి ఇస్తే పెడతారా పెట్టరా? ఎలాంటి వాడైనా కూడా ₹1 కోటి దాకా అక్కర్లేదు, ఒక ₹1000 ఇచ్చేస్తే చాలు. ఏం చేస్తాడు? కాఫీ పెట్టేస్తాడు. ఒరే బాబు, నా దగ్గర ₹1 కోటి లేవు కానీ టీ బెటరా, కాఫీ బెటరా అన్నాడు ఆయన. అప్పుడు వెంటనే అన్నాడు, అంతటా తాగల, దేవుడు దిగి వచ్చిన కూడా కాఫీ పెట్టినాను. ఇటు కాఫీ పెట్టడం కోసం ఎవరి దగ్గర రావాలి ఇప్పుడు? అంత అవసరం అండి ఆయనకి? ఎలా గోడేసుకుంటున్నారండి? ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తే ఆయన మనోభావాలకి ఏమవుతుంది? దెబ్బతింటాయి. జాగ్రత్త. ఏదో నోటి మాట కదా, నాకు ఒళ్ళించేస్తున్నావేమో, ఉదరగొట్టేస్తున్నావేమో, పోతావు. ఆయన కోపం వస్తే మామూలుగా ఉండదు. మనం చెప్పాను ఆల్రెడీ, నేను మన విజయ్ కుమార్ అమ్మగారి ఇంటి దగ్గర చెప్పాను, క్షణములోనే ఏం చేస్తాడు ఆయన? లేపేస్తాడు. జాగ్రత్త. ఎన్నైనా ఇప్పటికీ 3, 4 చూసేయండి దయచేసి. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం. దేవుడి మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటాయి? 2వ వచనం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలం?
చాలండి. అదొక పాయింట్ పట్టేసుకోండి. వ్యర్థంగా నువ్వు బ్రతికినా, వ్యర్థమైనది ఏది చేసినా దేవుని మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే నిన్ను సమాజానికి ఏలికగా చేశాడు దేవుడు, సమాజానికి మాదిరిగా చేశాడు దేవుడు, అన్నిటి మీద పాలకుడుగా చేశాడు దేవుడు. ఆదామా పిలో వచ్చిందని ఆయన ఒక జీవి, దీనికి ఏం పేరెట్టాలి? నువ్వేదెడితే కుక్క అయిపోయింది పో, పంది అయిపోయింది పో, పిల్లి అయిపోయింది పో. ఇంత అధికారం మనిషికి దేవుడిస్తే కుక్క కంటే హీనంగా బతుకుతున్నాడు. దేవుడు ఎలాంటోడో అక్కడే రాయబడిన మాట ఏంటో తెలుసా? గౌరవం కలిగిన వాడంట దేవుడు. నేను ఇందాక మీకు చెప్పాను కదా, మా నాన్నగారండి ఎస్ఐ అండి, నేను మాత్రం దొంగండి. మా నాన్నగారు జడ్జి అండి, నేను మాత్రం అందరిని పొడిచేవాడిని అండి. ఏమైనా బాగుందా? ఏమండి? మా అమ్మ నాన్నగారు మా ఊర్లో గౌరవం కలిగిన వాళ్ళండి, నేను మాత్రం తాగుబోతుండండి. మరి వారి మనోభావాలు దెబ్బతినవా తల్లిదండ్రులవి? ఎలాగుంది? ఒరే నేను గౌరవం కలిగిన వాడిని రా. ఏమంటున్నాడు? వ్యర్థమైన పనులు చేసి నాకు చెడ్డ పేరు తేవద్దు. మీరు వ్యర్థమైనవి చేస్తే నాకేమొస్తుంది? చెడ్డ పేరు వస్తుంది, నా మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకండి? మనమే ఒక్కోసారి పిల్లలతో తెగదింపులే చేసుకుంటామండి. ఎందుకంటే తల్లిదండ్రులకి నచ్చని పని చేసినా, ఏమండి వాళ్ళ గౌరవానికి భంగం కలిగించే పని చేసినా మనం ఒక మాట అంటాం, ఒక డైలాగ్ కొడతాం. ఏమన్నా తెలుసా? అసలు నువ్వు నా కూతురువే కాదు పో, నీకు నాకు ఈ రోజు నుంచి మనకి సంబంధం తెగిపోయింది పో. ఎందుకమ్మా అంత పెద్ద మాట అనేసామంటే నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇదే జరిగింది మారుతిరావుకి. హైదరాబాద్ మహాపట్టణంలో మారుతిరావు అని ఒక బిజినెస్ మ్యాన్, ఆయన కూతురు తక్కువ కులాల వాడిని ప్రేమించాడు అని చెప్పేసి కనీసం మన క్యాస్ట్ కూడా కాదు, లేదంటే మనకు సమానమైన క్యాస్ట్ కూడా కాదు, నువ్వు దళితుని చేసుకున్నావు కాబట్టి నా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎక్కడో గుజరాత్ అస్సాం నుంచి రప్పించేశాడట. ఎవరిని? మనుషులను చంపేవాడు. పాపమని చంపేశారు. మొన్న ఈ మధ్యన ఒకటికి శిక్ష పడింది, మరి కొంతమంది ఏమో రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం వెతుకుతూ ఉన్నారు. ఏం జరుగుద్దో తెలియదు. ఒక తండ్రిగా నీకెంత బాధ వచ్చి చివరాఖరికి అతను సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. అతను తండ్రి కూడా ఏం చేశాడు? ఈ పిల్ల తండ్రి చచ్చిపోయాడండి. నీకెంత బాధ ఇస్తే మరి దేవుడికి గౌరవం లేదా? దేవుణ్ణి అగౌరవపరిచి ఏ పని చేసినా దేవుడికి ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. ఆయన మనోభావాలు దెబ్బతింటాయి. తాగుడు, దుర్వ్యసనాలు, పేకాట్లు, వ్యభిచారం, అబద్ధాలు, కుండాలు, నీచమైన కార్యాలని చేస్తూ మనం దేవుని పిల్లలం అని చెప్తే మరి ఆయన గౌరవం ఏమైపోద్దండి? ఒరే మన ఇంట వంట లేవు కదరా ఈ బుద్ధులు, మన వంశంలో ఎవడికి లేవు కదరా, నీకెలా వచ్చి తెచ్చారా అని అడుగుతాం మనం, బాధకు తట్టుకోలేక. మరి దేవుని పిల్లలకి చెప్పుకుంటున్నాం మనం, దేవునికి గౌరవం తెచ్చే పనులు చేయాలి తప్ప దేవునికి అగౌరవం తెచ్చే పనులు చేస్తే దేవుడు ఊరుకోడు. తర్వాత సందర్భాన్ని చూద్దాం. 4 అయిపోయినాయి, ఇప్పుడు 5 చూద్దాం. దయచేసి 5 చూద్దాం. మరొకటి చెప్పి ముగించేస్తాను. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. దేవుడికి ఎప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి? సంఖ్యాకాండం 20వ అధ్యాయం అందరం చూద్దాం ప్రియులారా. తీత్యం ఇవ్వనండి. ఓకే, అయితే నేను తీస్తున్నాను. చిన్న బైబిల్ అయిపోయింది. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుదామండి. 20వ అధ్యాయం 8వ వచనం. నాయనా నీవు నీ కర్రను తీసుకొని, అంటే ఎవరితో చెప్తున్నాడు? మోషే గారితో. బాగా విందామే, ముగింపుకి వచ్చాను కదా, త్వరగా ముగించేస్తాను, ఇక క్షణాల్లో ముగించేస్తా. నీ కర్రను తీసుకొని నీ సహోదరుడైన అహరోను తీసుకొని ఈ ఇశ్రాయేలీలనే ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళిచ్చును. ఆ తర్వాత సందర్భాన్ని ఇంటికి వెళ్ళి చదువుకోండి. మాట్లాడా కొట్టేశాడా? మాట్లాడా కొట్టాడా? చెప్పండి. కొట్టేశాడు. అంటే చెప్పింది చేయలే. వినాలి 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 వినాలి. ఇది మన అందరికీ వర్తిస్తుంది. పాయింట్ బాగా వర్తిస్తుంది. ఇంతవరకు నీళ్లు లేకపోయినా కూడా బండ నుండి ఏం చేశాడు? నీళ్ళిచ్చి పోషించాడు, దాహాన్ని తీర్చేశాడు. పగల మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని చల్లగా నడిపిస్తున్న ఈ చల్లని దేవుడు ఒక మాటే కదా చెప్పాడు, మాట్లాడబోయే బండతో. అంటే ఏం చేశాడంట?
కొట్టాడు. నీళ్ళు వచ్చాయి కానీ మోషే పోలేదు. ఎక్కడికి పోలేదు? కానానుకు పోలే. ఎందుకు తెలుసా? నేను చెప్పిన మాట వినలేదు. నేను చెప్పిన మాట వినకపోతే ఆయనకి ఏమొస్తుంది? ఆయన మనోభావాలు ఏమవుతాయి? ఎన్ని వాక్యాలు విన్నారు, ఎన్ని మాటలు విన్నారు మీరు చెప్పండి? విన్నవి ఎన్ని పాటించారు మీరు చెప్పండి? పాటించకపోతే దేవుడికి ఏమొస్తుంది తెలుసా? మనోభావాలు దెబ్బతింటాయి. ఆనాడు మోషే కేవలం సూచన మాత్రమే. మోషేకి పరలోకం లేకపోతే అలాగా? అది సూచన. ఎవరికి సూచన అంటే, ఒక్క మాట చెప్పింది చెయ్యనందుకే వాగ్దాన భూమికి అతన్ని పంపలేదంటే, మీరు ఇన్ని మాటలు విన్నా ఈ మాటలన్నీ చేయకుండా బ్రతుకుతున్నారంటే పరలోకం వెళ్ళిపోదామనే, పరమకణాను చేరిపోదామనే. అది మాదిరి. జాగ్రత్త అంటున్నాడు. దేవుని మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటాయి? చెప్పిన మాట వినకపోతే ఏమవుతుంది దేవుడికి? చెప్పిన ప్రసంగం ప్రకారం బ్రతుకు మారకపోతే ఏమవుతుంది దేవుడికి? కోపం వచ్చేస్తుంది. చివరి మాట చెప్పి ముగించేస్తాను చూడండి. లేవ్యాకాండం 10వ అధ్యాయం. లేవ్యాకాండం 10వ అధ్యాయం అందరం తీద్దాం. చివరి మాట కదా. మొదటి వచనం చదివేయండి అమ్మా. అహరోను కుమారులు అన్నాడండి. చూసారా? అహరోను ఎవరు? ఏమండి? యాజకుడు. ఆయన కుమారులట ఏం చేశారట? నాదాబు, అబిహు తమ ధూపార్తులను తీసుకొని, ధూపం వేసేటువంటి ఆ పాత్రలను తీసుకొని వాటిలో నిప్పులోంచి, ఆ ధూపార్తుల్లో ఏం చేశారు? ధూపం వేయడానికి నిప్పులు ఎట్టేశారంట ఉంచి, వాటి మీద ధూప ద్రవ్యము వేసి, ధూపం మనం అంటాం కదా, సాంబ్రాణి అంటాం కదా, అలాగనమాట. నిప్పుల మీద సాంబ్రాణి వేస్తాం కదా చిన్నపిల్లలకి, రొంప చేసిన అలాగా తల స్నానం చేసినప్పుడు. అట్లనే ధూపం వేయటానికి దేవుని సన్నిధికి వెళుతూ ఆ ధూపార్తిని తీసుకొని ఆ నిప్పుల మీద ధూపం వేసి, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెస్తే, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వచ్చి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధినే సచ్చెను. అయిపోయింది స్టోరీ. ఏమర్థమైంది? ఇందాక ఏమని చెప్పాను నేను? చెప్పిన మాట చెప్పినట్టు చేయకపోతే. అది అర్థమైందా? ఇప్పుడు రివర్స్ ఇది. వద్దన్నది చేసినా చెప్పండి ఆయన మనోభావాలు. ఇందాక వచ్చినవేంటి? చెయ్యమన్నది చెయ్యకపోతే ఏమైంది? దేవునికి మాట్లాడు అజ్జయ్ అన్నాడు, కొట్టేశాడు. అంటే చెప్పింది చేయకపోతే దేవునికి బాధ కలుగుద్ది, మనోభావాలు దెబ్బతింటాయి. వద్దన్నది చేసినా కూడా దేవుని మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు జరిగింది అదే. ఏ వద్దన్నాడు? నేను చెప్పిన అగ్నిని మాత్రమే దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చి ధూపార్తిలో వేసి అందులో ధూపం వేసి నువ్వు చేయవలసిన ఆరాధన చేయాలి. నేను చెప్పిన అగ్నిని మాత్రమే తీసుకురావాలి. వాళ్ళు ఏం చేశారంట? వేరొక అగ్నిని, అంటే చెప్పింది చేయలా, వద్దన్నది చేశారు. అప్పుడు దేవుడు కోపం వచ్చి ఎలా ఉంటుందట? దేవుని సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వచ్చి వారిని ఏం చేసింది? దేవుని సన్నిధిలోనే, గుళ్ళో ఉన్నాడు కదండి, గుళ్ళో చంపేస్తాడు దేవుడు. నువ్వేడున్నా వేసేస్తాడు. గుళ్ళో ఉన్నావు కదా, అమ్మో నా గుళ్ళో ఉన్నాడు, ఇక్కడ చంపేస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది అనుకోడు ఆయన. అసలు నువ్వే పెద్ద చీడా. నువ్వు గుళ్ళో ఉన్నానేటి, ఎక్కడ ఉన్నానేటి? చీడ ఇంట్లో ఎట్టేసుకుంటామా? పీడ ఇంట్లో ఎట్టేసుకుంటామా? చెత్తని ఇంట్లో పెట్టుకుంటామా చెప్పండి? ఈ ఇల్లు కదండి ఉంచాలండి అంటారేటి? ఉంచరు. దేవుడు కూడా అంతే. నీకే అంత శుభ్రత ఇష్టమైనప్పుడు మరి ఆయనకి పరిశుద్ధత ఇష్టం కదా. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అన్నాడు. ఇందు మూలంగా ప్రియులరా, దేవునికి మనోభావాలు ఉన్నాయి, దేవుడికి ఏమున్నాయి? అవి ప్రతిదినం దెబ్బతింటున్నాయి. అసలు చెప్పండి, జాగ్రత్త. ఆయన మనోభావాలు దెబ్బతింటే నువ్వు దెబ్బతింటావు. ఆయన దెబ్బ కొడితే మనం బ్రతకడం అసాధ్యం. కాబట్టి దేవుని మనోభావాలకు అనుకూలంగా మన బ్రతుకును మార్చుకోవాలి. బాగానే చెప్పారు కానండి పాదిరి గారండి. ఎంతకైనా మనోభావాలు తెలియాలంటే ఏం చేయాలండి?
ఆయన మనోభావాలన్నీ రాసి నీ చేతులు పెట్టేశాడు. ఎక్కడున్నాయి ఆయన మనోభావాలు? ఆయనకి ఏది ఇష్టమో, ఏది ఇష్టం లేదో, ఏం చేయమన్నాడో, ఏం చేయొద్దన్నాడో, ఏమండి ఆయన మనసులో ఉన్న భావాలన్నీ ఏం చేశాడు? ఇక్కడెట్టాడు. ఇప్పుడు ఆయన మనోభావాలు తెలియాలంటే ఏం చేయాలి మనం? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.